ఈ రోజు మార్నింగ్ ఈవెంట్‌కి తెనాలి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాము. కానీ వచ్చేటప్పుడు ఫుల్ డల్ అయిపోయి వచ్చాము. ఎందుకంటే అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. ఇంక చేసేదేం లేక తిరిగి ఇంటికెళ్తుంటే మా వదిన ఫోన్ చేసి నేను పని మీద బయటకొచ్చాను. ఇంట్లో పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు. ఇంటికెళ్ళంటే ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళాను. నేను ఇంటికెళ్ళేసరికి పిల్లలు పక్కింట్లో ఉన్నారు. నన్ను చూసి వచ్చారు. నాకేమో పిచ్చ పిచ్చగా ఆకలవుతుంది. ఏమన్నా తినటానికి ఉన్నాయా అని చెప్పి చూస్తే నా అదృష్టం ఇంట్లో ఏమీ లేదు. అన్నమన్న వండుదామని రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. కర్రీ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే కర్రీ కూడా ఏం లేదు. చింతకాయ పచ్చడి ఉంది. ఇంకా సర్లే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి ఉన్న పచ్చడితో నేను హేమశ్రీ శివాని అయితే తినేసాము. అసలే రోజు సండే రోజు నాన్ వెజ్ తినాల్సింది, కానీ పచ్చడి వేసుకుని తింటున్నాను. నాన్ వెజ్ లో నేను ఎక్కువగా ఇష్టంగా తినేదేమో చికెన్. ఆ చికెన్ ఏమో తినొద్దని చెప్తున్నారు. ఇలా చికెన్ తినకుండా ఎన్ని రోజులు ఉండాలో. మా బుడ్డదేమో అలిగి కూర్చుంది. పక్కింటి అమ్మాయి తను ఆడుకునే గురుగులు పట్టుకుందని చెప్పి. ఎంతైనా చిన్నపిల్లలు అలిగితే భలే క్యూట్ గా ఉంటారు కదా. పెద్దయ్యాక చదివేది చదవంది పక్కన పెడితే చిన్నప్పుడు మటుకు ఏదో అర్థమైనట్టు ఆ బుక్స్ తిరిగేస్తా ఉంటారు కదా. ప్రస్తుతానికి మా బుడ్డది కూడా అదే పనిలో. బుడ్డదేంటో చాలా ఇంట్రెస్ట్ గా రాస్తుంది కదా. అసలు ఏం రాస్తుందో మీకు కూడా చూపిస్తా, చూసేయండి. చాలా మంది అంటారు ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళకన్నా సెకండ్ పుట్టిన వాళ్ళకే తెలివి ఎక్కువ అని చెప్పి. నాకు అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ మా బుడ్డదాన్ని చూస్తే అప్పుడప్పుడు నాకు నిజమేనేమో అనిపిస్తుంది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.